గోవిందరావుపేట మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మండల పరిధిలోని అపార నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ ములుగు జిల్లా కన్వీనర్ ధారావత దేవానాయక్ అన్నారు. వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ యానాల అనంతరెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా దేవానాయక్ అనంతరెడ్డిలు మాట్లాడుతూ లక్నవనం, సరసాయ, కట్టకాలువ, లైలా, రంగాపూర్, నరసింహ కాలువల కింద వరి నాట్లు వేయడం జరిగిందన్నారు. అకాల వర్షాల వల్ల తడిసిన రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 100% ధాన్యం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కేసీఆర్ తీసుకోవాలి. మరి అనేక మండలాల్లో, జిల్లాల్లో, అన్ని తెలంగాణ జిల్లాలో మొత్తం అంతటా ఇదే పరిస్థితి. కొన్ని లక్షల కోట్ల ధాన్యం ఖరాబ్ అయింది, పంట నష్టం జరిగింది. ఇది ఒకటే కాదు, మిర్చి, ప్రత్తి, మొక్కజొన్న, ఈ మెట్టపైర్లు మొత్తం కూడా, కమర్షియల్ క్రాప్స్ మొత్తం కూడా ఆగం అయిపోయినాయి. ఇవాళ రైతులకు దక్కింది ఏమైనా మొత్తం టోటల్గా జీరో అయిపోయారు, అప్పుల పాలయ్యారు. వాస్తవంగా మరి బంగారు తెలంగాణ తెస్తానని కేసీఆర్ అని, కానీ ఈరోజు తెచ్చిన తెలంగాణ ఏంటనేది అందరికీ అర్థమైంది. ఇప్పుడు తెలంగాణ అప్పుల పాలైంది. 6-7 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి మనిషికి 1,40,000 రూపాయలు పర్ హెడ్కు పడుతున్నాయి. అప్పు కట్టాల్సిన అవసరం ఉంది, వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంది. మరి బంగారు తెలంగాణ తెస్తా అని చెప్పి ఏం చేసింది? ఇప్పుడు ఎలాంటి తెలంగాణ వచ్చిందో అందరికీ తెలిసిందే. తాగుబోతుల తెలంగాణ అయింది. ఒక పక్క ఇప్పుడు బ్రాండ్ షాపులు, వైన్ షాపులు అన్నీ 24 గంటలు తెరుచుకోవడం చెప్తున్నాడు, పర్మిషన్ ఇస్తున్నాడు. ఇప్పటికే వైన్స్ లేకుండా, సారాయి లిక్కర్ లేకుండా ప్రభుత్వాలే నడవని చెప్తున్నారు. కానీ ఎన్టీ రామారావు అప్పుడు ఈ లిక్కర్ని ఇవన్నిటిని బ్యాన్ చేసిండు. ఆ ఘనత ఆయనకే దక్కింది. ఈరోజు ప్రజానీకం సంతోషంగా ఉన్నా కూడా ప్రజానీకం కడుపు నిండా తింటున్నారంటే కేవలం ఒక ఎన్టీ రామారావే. 2 రూపాయల కిలో బియ్యం, అది భారతదేశంలో ప్రప్రథమంగా ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారే. ఆ ఘనత ఆయనది. ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం బీజేపీ ఆ కాపీ కొట్టుకుంటూ ఫ్రీ బియ్యం అంటున్నారు. అట్లాగే రైతులకు ఇచ్చే రైతు బంధు, అసలు రైతు బంధు ఎవరికి ఉపయోగపడుతుంది? రైతులకు ఎక్కడ ఉపయోగపడుతుంది? ఈరోజు పిండి కట్ట అంతకుముందు ఉన్నప్పుడు 600-700 ఉండే, అటువంటిది ఇవాళ 1,400 అయింది. నువ్వు సబ్సిడీలు మొత్తం ఎత్తేసి రైతు న్యాయం జరగకుండా అన్యాయంగా పిండి కట్టల ద్వారా కానీ, ఎరువుల ద్వారా కానీ, మందుల ద్వారా కానీ నువ్వు రైతు నష్టపోతున్నాడు. అదే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 400-500కే కట్ట దొరికేది, డిఏపి కానీ, యూరియా కానీ. అలాంటిది ఈరోజు 1400-1600 పరిస్థితి 2000 దాకా కూడా ఉంది. ఒక్కొక్కప్పుడు బ్లాక్లో తీసుకోవాల్సి వస్తుంది రైతులు. మరి అలాంటప్పుడు రైతులకు ఏం న్యాయం చేసినట్టు? రైతు బంధు పథకం అని చెప్పి 2,000 ఎకరా 2,000 అని చెప్పి ఉన్నత వర్గాలకు ఉపయోగపడుతుంది. అది 5 ఎకరాల లోపు ఉండాలి. 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా రైతు బంధు పథకం వర్తింపజేస్తుండ్రు. అంటే 100 ఎకరాల ఉన్న కూడా రైతు బంధు పథకం అంటే ఎన్ని లక్షల వాళ్ళకు, ఎన్ని కోట్ల వాళ్ళకు లాభపడుతున్నాయి ఉన్న వాళ్ళకు, ఉన్నత వర్గానికి. కాబట్టి ఆ రైతు బంధు పథకం బంద్ చేయాలి. రైతు బంధు అంటే మినిమం అంటే తక్కువ చిన్న కారు రైతులకు ఉపయోగపడాలి రైతు బంధు పథకం. కానీ ఇట్లా ఉన్నత వర్గాలకు ఉపయోగపడేది ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు దొరల పాలన, ఆ పాలన రద్దు చేసి వాళ్ళకి వ్యతిరేకంగా వీర తెలంగాణ సృష్టించినప్పుడు సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా మొదలైంది. ఈరోజు కొన్ని వేల మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలంగాణ వచ్చింది. కానీ ఆ వచ్చిన తెలంగాణ ఎవరికి ఉపయోగపడుతుంది? అసలు సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందా? సామాన్య రైతులకు ఉపయోగపడుతుందా?